సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అధికారులతో కలిసి సచివాలయంలోని గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాఠ్మండు నుంచి ప్రత్యేక విమానంలో వారిని తరలించాలని లోకేష్ ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా సుమారు 215 మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. టోటల్ గా ఎంతమంది ఉన్నారు మీతో? 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్, ఫుడ్ ఏంటి స్టేటస్? 1.5 kilometers. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we will give you feedback, nothing to worry. I'm coordinating with Ministry of External Affairs. ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎన్నిక తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడం. అది నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ దేర్ అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే అమ్మా. సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 hours. ఎవ్రీ 2 hours we will touch base with you. Okay, thank you so much. Stay safe. Thank you sir. Thank you. ఉంటానమ్మా. జై హింద్. Thank you sir. Thank you.